నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమలలోని లొద్దిమల్లయ్య క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన మన్ననూరు నుంచి 12 కిలోమీటర్ల దగ్గరలో లొద్దిమల్లయ్య క్షేత్రం ఉంటుంది. క్షేత్రం దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సిందే. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాల నడుమ లొద్దిమల్లయ్య క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి ఇక బలమూరు, లింగాల, అచ్చంపేట, ఆమ్రాబాద్ మండలాల నుంచి కాలిబాటన లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు. లింగమయ్య స్వామిని శివనామ స్మరణతో ఈ సాహసయాత్ర చేయాల్సిందే. ఈ సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కరోజే దర్శనానికి టైం కేటాయించడంతో భారీగా భక్తులు లొద్దిమల్లయ్య క్షేత్రానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే ఆయన చాలా పవర్ఫుల్ గొప్ప దేవుడు అని పురాణాల్లో కూడా ఉంది. ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఈ వాతావరణము, ఈ గాలి, చెట్లు, ఈ పక్షులు, ఈ జలపాతాలు ఇవన్నీ మనం చూడడం కన్నా దేవుని దర్శనం చేసుకోవడము, దిగడము, లోయలు దిగడము, ఎక్కడము అనేది చాలా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ మనం అడుగు పెట్టగలుగుతాం. అది మన అదృష్టం. నేనైతే చాలా వాతావరణంని అన్ని అండ్ ఈ జలపాతాలు ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేశాను. శైవ క్షేత్రం ఏదైతే ఉందో నిజంగా చాలా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి ఈ శైవ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరము మరి సర్వేశ్వర ఏకాదశి మరి పండుగ రోజున పర్వదినాన ఆ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ రోజులంగా ఈ తొలి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు మరి ఆ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకొని భక్తి పారవేశంతో పొంగిపోతా ఉన్నారు. నిజంగా చాలా సంతోషకరం. మరి ఫారెస్ట్ అధికారులు భక్తుల పైన ఎన్ని ఆంక్షలు విధించినప్పుడు ఇంతమంది వేలాది మంది భక్తులు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క దట్టమైన అడవిలో ఉన్నటువంటి లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. హిందువులకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పేరు సంగిశెట్టి కృష్ణ, మాది నాగర్ కర్నూలు జిల్లా నందివర్ధమానపురం గ్రామము. ఈరోజు నేను నల్లమల్ల ఫారెస్ట్ లోపల ఉన్న శ్రీ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ యొక్క స్వామి ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క రోజు మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా రోజులు ఇక్కడికి అనుమతి ఇవ్వరు ఫారెస్ట్ వాళ్ళు. కాబట్టి నేను ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకొని ఆ గుండంలో స్నానం చేసి ఆ యొక్క శివుణ్ణి మొక్కడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది